త్వరలోనే భారత్ విశ్వగురువు అట. భారతీయుల రక్తంలోనే ధర్మ దృష్టి ఉన్నది. సైన్స్కు వివేకం, నైతిక విలువల్ని జోడించాలి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సూచన. ప్రతి జంట ముగ్గురు పిల్లల్ని కనాలి. చంద్రబాబు, మీరు ఒక్కరినే కన్నారుగా, నీ కొడుకు ఒక్కడనే కన్నాడుగా, మరి మేమెందుకు ముగ్గురిని కనాలి? అంటే ముగ్గురు పిల్లల్ని కానీ ఆర్థికంగా మొత్తం కుదేలైపోయి ఎటు కాకుండా చేయాలి. ఇప్పుడు మీరు ఆర్థికంగా బలంగా ఉండి వెనకాల పరిశ్రమలు, కంపెనీలు, వ్యవస్థలు ఉన్న మీరే ఒక్కొక్కరిని కంటారు. మరి మీరెందుకు ముగ్గురిని కనలే? కనీసం ఇద్దరిని కనలే? ఇప్పుడు ఎంతమంది మీకు సంబంధించిన వాళ్ళు ముగ్గురిని కనమని చెప్తున్నారు మీరు? ఏంది ఇది? ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ముగ్గురు పిల్లల్ని కంటే, ఒక కూలీ ముగ్గురు పిల్లల్ని కంటే, ఒక చిన్న 30,000 జీతం వచ్చే ఒక ఉద్యోగి ముగ్గురు పిల్లల్ని కంటే బతకగలుగుతాడా అండి ఈ దేశంలో? అవకాశం ఉందా? పైసలున్నా, భూములున్నా, మొత్తం వ్యవస్థ అంతా మీ చేతిలో ఉన్న మీరే ఒక్కరొక్కరిని కంటిని. మరి మమ్మల్ని ఎందుకు ముగ్గురిని కనమని చెప్తున్నారు? అంటే ఇంకా పేదోళ్ళం అయిపోవాలి, ఇంకా అంధకారంలోకి వెళ్ళిపోవాలి, మొత్తం ఇంకా తిండికి ఇది లేకుండా బతకాలి మేము. మీరు మాత్రం ఒక్కొక్కరిని కానీ మొత్తం దోషిందంతా ఒక్కరికి పెడతారు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు కనాలే, మీ పిల్లల చేత కనియాలి, మీ కుటుంబాలు, మీ చుట్టాలు, మీరు అందరి చేత కనిచ్చి మేము కంటున్నాం, మీరు కూడా కనండి అని చెప్పాలి. మమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేసి అప్పుడు కనమని చెప్పాలి.